అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి తెలుసుకుందాం. శ్రీ వరాహస్వామి ఆలయం లేదా భూ వరాహస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా తిరుమలలో ఉన్న వైష్ణవాలయం. తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయవ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీవరాహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం వెంకటేశ్వర మందిరం కంటే పురాతనమైనదని భావిస్తారు. అందువల్లనే వెంకటాచలం ఆది వరాహ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. కలియుగ వైకుంఠమైన తిరుమలకు వెంకటాచలం అనే పేరు కూడా ఉన్నదని చాలా మందికి తెలుసు. కాని తిరుమలను ఆది వరాహ క్షేత్రం అంటారని తెలిసిన వారు తక్కువే. అంతేకాదు, శ్రీవారి దర్శనం కంటే ముందుగానే స్వామివారి పుష్కరిణి పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ వరాహ స్వామివారి దర్శనం చేసుకుంటుంటారు. కానీ ఎందుకలా చేసుకోవాలి అనే వివరాలు తెలుసుకోవడం మన కనీస ధర్మం. పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడడానికి మునుపే శ్రీనివాసుడు తిరుమల చేరుకుని వకుళ మాత ఆశ్రమంలో ఉండేవారు. అప్పటికే అక్కడ తపస్సు చేసుకునే వరాహ స్వామివారిని కలిశారు శ్రీవారు. అమ్మవారిని కళ్యాణం చేసుకున్నాక తిరుమలలోనే స్థిర నివాసం ఏర్పరచుకోదలచి వరాహ స్వామివారి దగ్గర కాస్త స్థలం అరువుగా తీసుకున్నారు. తిరుమలలో శ్రీనివాసుడు వెలసి 5000 సంవత్సరాలవగా అప్పటి వరకు తిరుమల శిఖరం వరాహస్వామి సొంతమే ఉండేది. అప్పటిలో వరాహస్వామి వద్ద శిఖరంపై 100 చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నాడు వెంకటేశ్వర స్వామి. దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీ ఇచ్చాడు వరాహస్వామికి. అదేమిటంటే, తన కోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకువచ్చేలా చూస్తానని చెప్పాడు. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహస్వామి, అందువల్లనే వెంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయవ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహస్వామి ఆలయం ఉంది. వెంకటేశ్వర స్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలి దర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు తామ్రపత్రం, రాగిరేకు పైన వెంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ తామ్రపత్రం మీద బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలు దాని మీద ఉన్నాయి. ఈ రాగిరేకును ఇదివరకు హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపించేవారు. ఇప్పుడు రద్దీ పెరగడం వలన వరాహ స్వామి విశిష్టతను ఆ రాగి రేకును చూపించే సమయం లేదు. భక్తులు ముందుగా వరాహ స్వామిని దర్శించుకుంటే ఆ శ్రీనివాసుడు సంతోషిస్తాడని పెద్దలు చెబుతుంటారు. ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా గాని భక్తులు తిరుమల నుండి వస్తే ఆ యాత్ర ఫలం దక్కదని చెబుతారు. కనుక తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు వరాహ స్వామి దర్శనం సంపూర్ణ సిద్ధిని కలిగిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందు భక్తులు శ్రీ భూ వరాహ స్వామిని దర్శించుకోవడం ఆచారం మరియు నియమం. ఈ ఆలయం స్వామి పుష్కరిణి ఒడ్డున శ్రీవారి ఆలయానికి సమీపంలోనే ఉంది. వరాహస్వామి ఆశీర్వాదం తర్వాతే శ్రీవారికి మొట్టమొదటి నైవేద్యం సమర్పిస్తారు. భక్తులు కూడా ఇక్కడి నుంచే తమ దర్శన యాత్రను ప్రారంభించాలి. వరాహస్వామి దర్శన వివరాలు. సమయాలు: ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 12 గంటలు వరకు మరియు సాయంత్రం 5 నుండి రాత్రి 9:00 వరకు. ప్రాముఖ్యత: తిరుమల అసలు యజమాని వరాహస్వామి, ఆయనే శ్రీనివాసుడికి నివాసం కల్పించారు. ప్రత్యేకతలు: నిత్య పూజలు, వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు వరాహ జయంతి ఇక్కడ వైభవంగా జరుగుతాయి. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం ఈ గుడిలో రోజువారీ పూజలు జరుగుతాయి. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామికి చక్రస్నానం కార్యక్రమం జరుగుతుంది. వరాహస్వామి ఆలయ ముఖ మండపంలో వైకుంఠ ద్వాదశి, రథసప్తమి పండుగలు నిర్వహిస్తారు. వరాహ జయంతిని కూడా జరుపుతారు. గర్భగుడి మరియు ఆలయ సముదాయం. వరాహ స్వామి ఆలయ ప్రధాన గోపురం పలు దేవతలు మరియు పౌరాణిక దృశ్యాలను వర్ణించే వివిధ శిల్పాలతో అలంకరించబడి ఉంది. ఆలయ గర్భగుడిలో నల్లరాయితో చెక్కబడి విలువైన ఆభరణాలు మరియు రత్నాలతో అలంకరించబడిన వరాహ స్వామి వారి అద్భుతమైన విగ్రహం ఉంది. ఆలయంలోని స్తంభాల మండపాలు వివిధ ఉత్సవాలు మరియు ఆచారాలకు వేదికలుగా ఉపయోగపడతాయి. వాటి విశాలమైన నిర్మాణం పండుగలు మరియు ప్రత్యేక సందర్భాలలో భక్తులకు అనువుగా ఉంటుంది.
ఈ ఆలయ సముదాయంలో ఇతర దేవతలకు అంకితం చేయబడిన అనేక చిన్న ఆలయాలు, అలాగే స్వామి పుష్కరిణి అని పిలువబడే ఒక పవిత్రమైన జలాశయం కూడా ఉన్నాయి. హిరణ్యాక్షుడితో జరిగిన యుద్ధంలో వరాహ స్వామి స్వయంగా ఈ జలాశయాన్ని సృష్టించారని నమ్ముతారు మరియు భక్తులు దీనిని పవిత్రమైనదిగా భావిస్తారు. వరాహ స్వామి ఆలయంలో అత్యంత గౌరవనీయమైన ఆచారాలలో ఒకటి అభిషేకం. ఇది ఒక పవిత్రమైన స్నాన కార్యక్రమం. ఇందులో వరాహ స్వామి విగ్రహానికి పాలు, తేనె, నెయ్యి మరియు పవిత్ర జలం వంటి వివిధ శుభప్రదమైన పదార్థాలతో అభిషేకం చేస్తారు. ఈ ఆచారం విగ్రహాన్ని పవిత్రం చేస్తుందని మరియు భక్తులకు దైవ ఆశీస్సులు ప్రసాదిస్తుందని నమ్ముతారు. వరాహ స్వామి ఆలయంలో మరొక ముఖ్యమైన ధార్మిక ఆచారం నిత్య కళ్యాణోత్సవం. ఇది ప్రతిరోజు జరిగే ఒక కార్యక్రమం. ఇందులో భక్తి గీతాలు మరియు స్తోత్రాలతో పాటు వరాహ స్వామి విగ్రహాన్ని సుందరమైన వస్త్రాలు మరియు ఆభరణాలతో అలంకరిస్తారు. ఈ ఆచారం విష్ణుమూర్తి మరియు ఆయన భార్య లక్ష్మి యొక్క దివ్య వివాహానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది విశ్వంలో సామరస్యం మరియు శ్రేయస్సును సూచిస్తుంది. గమనిక: క్షేత్ర పురాణం ప్రకారం మొదట వరాహ స్వామిని, ఆ తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం శ్రేయస్కరం. మీరు కూడా తిరుమల వెళ్ళినప్పుడు ముందుగా వరాహ స్వామి దర్శనం చేసుకుంటారు కదూ. అందరికీ ఆ దేవదేవతల చల్లని కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోలో కలుద్దాం. నమో నారాయణాయ.